రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా మహాసభల సందర్భంగా జిల్లా నలుమూల నుండి చేసినట్టు విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ప్రధానంగా దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్రం మా జన్మ హక్కు నినదించి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్. కానీ ఈ రోజు దేశంలో మనం చూస్తున్నాం విద్య అనేది పూర్తిగా కూడా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ మయమైపోతా ఉన్నది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను మరింత ఖరీదుగా తయారు చేస్తా ఉన్నాడు. ఈ రోజు స్కూల్స్ అన్ని కూడా 3, 4, 5 తరగతులనే రేషనలైజేషన్ పేరుతో దేశవ్యాప్తంగా 52,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని హై స్కూల్లో విలీనం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రాథమిక విద్యకు దూరం అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి ఈ రోజు అగమ్యగోచరంగా తయారవుతా ఉంది. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పోస్టులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తా ఉన్నాయి. చదువుతున్న విద్యార్థులకు ఫెలోషిప్లు, స్కాలర్షిప్లను కూడా రోజు రోజు కుదించి వేస్తా ఉన్నది. ముఖ్యంగా ఐఐటి, ఐఐఎం, ఐజర్, ఆర్కిటెక్ట్ లాంటి విశ్వవిద్యాలయాల్లో, సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో, ఎన్ఐటీలలో ఈరోజు సీట్ల సంఖ్యను కూడా విశ్వస్వామి పేరుతో లేకపోతే ఇతరత్వ పేరుతో 140 సీట్ల నుంచి 60 సీట్లు, 70 సీట్లకి కుదించేయడం వలన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయిపోతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఈరోజు హాస్టల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ
రాష్ట్రంలో విద్యార్థులంతా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆకలి కేకలు వేస్తా ఉన్నారు. విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలుగా కేంద్రం అయిపోతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయడం కోసం ఈ విద్యా ప్రైవేటీ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యారంగ పరీక్షల కోసం పెద్ద ఎత్తున సమస్యల విద్యార్థి ఉద్యమాలకు సన్నద్ధం కావడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ నెల 27 నుంచి 30 తారీఖున విజయనగరంలో కూడా 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ రాష్ట్రం నెలకొన్న సమస్యల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 20వ కడప జిల్లా మహాసభలు కడప నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కడప జిల్లా నలుమూల నుండి విద్యారంగ సమస్యల పైన చర్చించడానికి వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేధిస్తారన్నాయి. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతన జాతీయ విజ్ఞానం పేరుతో, విద్యా ప్రక్షాళన పేరుతో విద్యలోకి కాషాయకరణతో పాటు విద్య బీజాలు తీసుకొని వస్తా ఉంది. అందుకే ఇవాళ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో హిజాబ్ కావచ్చు, లేకపోతే ఐఐటి లాంటి ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీల్లో లైబ్రరీలో చదువుకుంటుంటే విద్యార్థులపైన దాడి కావచ్చు, లేకపోతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే వాటి మీద బీజేపీ ప్రభుత్వం దాని అనుబంధ సంఘం చేసేటువంటి దాడి కావచ్చు. ఇలాంటి కాషాయకరణలు విద్యలోకి జరగలేటువంటి ఈ యొక్క మతోన్మాదాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది. ఆ విధంగా కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఈ ప్రభుత్వాలు తీసుకునేటువంటి పాలసీల పైన పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో చర్చించి పోరాటానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే రిమ్స్ మెడికల్ కళాశాల కావచ్చు, పులివెందుల మెడికల్ కళాశాల కావచ్చు, ఆర్కిటెక్చర్ ఫైనాన్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈ యూనివర్సిటీలో రాజకీయ రాబందులు తమ అద్దాలుగా మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎడ్యుకేషన్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండాలి. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంటర్మీడియట్ రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆ విధంగా మా పోరాట కార్యాచరణ ఈ మహాసభల్లో చర్చించి పోరాటాలు శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.